నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే బండారు సమక్షంలో బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గా కొత్తపల్లి వెంకట లక్ష్మీ దుర్గా. 2000 ఎకరాలతో రాజకీయాలకు వచ్చిన బాబు 7 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో చెప్పాలన్న మాజీ మంత్రి దాడిశెట్టి. తునిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సీఎంపై విమర్శల వర్షం కురిపించిన రాజా. అనకాపల్లి మండలం మాకవరం, మాటూరు, వుడేరు, మామిడిపాలెం, సంపతపురం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొడతాల. కిడ్నీ సంబంధిత సమస్యలపై బాధపడుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్న రామకృష్ణ. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్థానికులు. న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్న నాగేశ్వరరావు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి వెంకట లక్ష్మీ దుర్గారావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఆలమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్గా కేతా రాంబాబును నియమించడం జరిగిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన చేస్తూ ముందుకు వెళుతోందని, వైసీపీ వారికి బురదజల్లి రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పుట్టిన విద్య అని, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో మేము అభివృద్ధి చేశాం, కూటమి ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి చేయలేకపోయింది అని చెప్పలేని పరిస్థితిలో ఉందని అన్నారు. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, గతంలో రెడ్ బుక్ మడిచి ఎక్కడో పెట్టుకోవాలని ఎద్దేవా చేసిన వాళ్ళు ఈరోజు రెడ్ బుక్ పేరు చెబితే బాత్రూంలో జారి పడే వరకు నల్ల జుట్టు మెరిసిపోయి తెల్ల జుట్టు అయిపోయి ఒకరు గుండెపోటు ఒకరికి వచ్చిందని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఓడిపోకపోతే రాజకీయ సన్యాసం చేసి బూట్లు పాలిష్ చేస్తానని కొడాలి నాని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విధంగా కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఇప్పటికే విచారణలో చాలా మంది అవినీతి పరులుగా దోషులుగా తేలిన వారి అరెస్టులు జరుగుతున్నాయని, ఈ మద్యం కుంభకోణం అంతా జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతోనే జరిగిందని, కాబట్టి అరెస్ట్ అయిన వారిలో కొందరు అప్రూవర్లుగా మారే పరిస్థితులు ఉన్నాయని, గతంలో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి గురించి నియంత సైకో అంటూ మాట్లాడిన సంఘటన మనం చూసామన్నారు. మాకు రాష్ట్ర అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డిలా కక్ష సాధింపు చర్యలు ఉండవని మంత్రి సుభాష్ అన్నారు. అహంకారం అనేది తలకెక్కి మాకు ఇంకా పోటీ లేదు, 30 సంవత్సరాల పాటు మేమే ఉంటాం, హిట్లర్ పాలన చూపిస్తాం అని చెప్పి ఇటు జనసేన కానీ, ఇటు టీడీపీని కానీ, ఇటు బీజేపీని కానీ ఎవరు జెండా పట్టుకుని తమ పార్టీ యొక్క ప్రచారాలు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా రాచి రంపాలను పెట్టారు. మరి ఈ రోజున తల్లికి వందనం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, గుంతల రహిత రోడ్డు 1200 కోట్లతో కానీ ఒక్కొక్కటిగా ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చో అన్నీ కూడా నెరవేరుతూ వెళ్తున్నాం. అలాగే ఆగస్టు 15 కూడా మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అతి త్వరలో అన్నదాత సుఖీభావ రైతులందరికీ కూడా తమ ఖాతాల్లో అమౌంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ అభివృద్ధి సంక్షేమం చూసి ఓరవలేక, అలాగే ఏ అయితే పెట్టుబడులు వస్తూ ఉన్నాయో రాష్ట్రానికి వాటిని రానివ్వకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి నాంది పలికారు. రపరపా నరికేయడంలో తప్పే ఉందని, అలాగే పేరు నాని రాత్రి కొని కొడితే రాత్రి నరికేసి పొద్దున్న పలకరింపులకు వెళ్ళాలని ఇలా ఫ్యాక్షనిజం, ఈ యొక్క రాష్ట్రం ఫ్యాక్షనిజంతో అతలం చేస్తాం. మేము వస్తే మీ గత ప్రభుత్వం గత 5 ఏళ్ళలో ఏదైతే జాకీ కంపెనీ కానీ, అమర్ రాజా బ్యాటరీస్ని కానీ, కియా సంస్థలు కానీ ఎక్స్పాన్షన్ లేకుండా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. అలాగే మళ్ళీ కూడా తరిమి కొడతామని చెప్పే ఉద్దేశంలో కొన్ని మెయిల్స్ భాస్కర్ అనే వ్యక్తి చేత, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత కొన్ని మెయిల్స్ పెట్టి ఇక్కడ పెట్టుబడులు రావద్దు అని చెప్పి వాళ్ళు డ్రామాలు ఆడటం కూడా చూసాం. అలాగే ఈ రోజున లిక్కర్ స్కామ్ తీసుకుంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం జరిగింది. A4గా ఉన్నాయి. అయితే ఈరోజు వైసీపీ వాళ్ళు ఒకటే అంటా ఉన్నారు, మేము 50,000 కోట్లు అనుకున్నాం, మా ఓటు బాగా సంపాదించాడు అనుకున్నాం, కానీ ఆఫ్టర్ ఆల్ 300 కోట్లకే
3000 గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పక్క నరేంద్ర మోడీ గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకి తిరిగే లేదు. దేశంలోనూ తిరిగేలేదు, రాష్ట్రంలోనూ తిరిగేలేదు. 164 స్థానాలు. వయనాడ్ 170 వయనాడ్ 175 తీర్పు ప్రజలు తలుచుకుంటే ప్రజాగ్రహానికి గురైతే ఎక్కడ కూర్చోబెడతారో ప్రతిపక్షాలు కూడా పనికి రావు. ప్రజలు ఆనాడు సానుభూతి వాదాత్మక మాటలు మాట్లాడుతుంటే ఒక్క ఛాన్స్ అంటే ఒకే ఒక ఛాన్స్ కదా ఇచ్చారు. తండ్రి మగం కూడా ఆ పాపానికి 5 ఏళ్ళు ఈ రాష్ట్రం అన్ని రకాల సర్వనాశనం అయింది, భ్రష్టు కట్టిపోయింది. దాన్ని చక్కదిద్దడానికి ఈనాడు బేక్షరతుగా రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. మన కలిసికట్టుగా నడుస్తూ ముందుకు వచ్చిన తిరుగులేని విజయాన్ని ఇచ్చారు. ఆ విజయం ప్రజా విజయం. 2 ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నేడు లక్షల కోట్ల రూపాయలకు అధిపతి ఎలా అయ్యాడో రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని రానున్న 3.5 సంవత్సరాల్లో లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు ప్రయత్నంలో ఉన్నారని మాజీ మంత్రి తాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ రాష్ట్ర ప్రజలు మోసగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసగించడం చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఉందని విమర్శించారు. రానున్న రోజుల్లోనే పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుగుల నాగేశ్వరరావు, యనమల కృష్ణుడు, సకురు నాగేంద్ర, పోతుర రమణ, నాగం దొరబాబు, బెనర్జీ, రాయి మేరీ, అవినాష్, చింతల రమణ, లంక కృపానందం, వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా సేమ్ బ్రాండ్స్ నిజమే కదా, సేమ్ బ్రాండ్స్ వస్తున్నారు. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ పోయిన తర్వాత 2024 పోయిన తర్వాత 6 నెలల పాటు జగన్ గారి పాలసీయే ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత షాపులు, బెల్ట్ షాపులు ఇవన్నీ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. జగన్ గారు ఏం చేశారు, ముందే ఆయన ఎలక్షన్ హామీ మద్యం విషయంలో డిస్కరేజ్ చేస్తాను, పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తానని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. ఆ మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం 35,000 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల ఆదాయం వస్తే గవర్నమెంట్ గతంలో కన్నా మరి అవినీతి అవుతా, లేకపోతే గతంలో లాగా ఆదాయం తక్కువ వస్తే అవినీతి అవుతా? మరి ఎల్లో మీడియా ఏ రకంగా విషప్రచారం చేస్తుంది, అమాయకుల్ని, నాయకుల్ని, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల మీద ఏ రకంగా దాడి చేస్తుంది? సరే, ఎల్లో మీడియా సంగతి అలా ఉంటే కొంతమంది సెక్యులర్ అయినా మధ్య అది ఫస్ట్ లెవెల్ దాడి. ఈరోజు సెక్యులర్ అందరూ రంగంలో దిగారు. అలాంటి పెద్ద మనిషి మన నియోజకవర్గంలో కూడా ఆయన ఉన్నాడు. ఇంకా దేనికన్నా లేదు. ఆల్రెడీ ఈరోజు ఉదయం మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన, ఆ పెద్ద మనిషి. 3,300 కోట్ల అవినీతి జరిగిపోయింది. రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అంటే 3,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెవెన్యూ రికవరీ చేసేవాళ్ళే. రెవెన్యూ రికవరీకి అవసరమైతే కొత్త చట్టాలు తేవాలి. ప్రత్యేకంగా
మాట్లాడడం జరిగింది. ఇదే పెద్ద మనిషి చాలా మాట్లాడాడు, 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఆ రికార్డు అరిగిపోయిందేమో ఈ పెద్ద మనిషి. మరి ఇవాళ యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ కొత్త చట్టాలు తేవాలట రెవెన్యూ రికవరీ గారు. మరి ఆయన మాట్లాడాలి, మరి నేను ఆయన మాట్లాడాలి. మరి జనాల అవినీతి గురించి ఒక మాట చెప్తున్నాను. మీరు మొట్టమొదటి ఎలక్షన్లో పోటీ చేసిన అఫిడవిట్ చూపించిన ఆస్తులు, సరే నేను వ్యాపారం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సరే అన్ని వదిలేద్దాం, నా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. నేను మొట్టమొదటి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అప్పట్లో చూపించిన ఆస్తులు అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నాగేశ్వరరావు గారిని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ రథసారథి రాజయ్య గారికి, వేదికటువంటి సోదరులందరూ, ఎదుర్కొన్నటువంటి పార్టీ ముఖ్య కార్యకర్తలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఈ మోసం గురించి మనం ఇంచుమించుగా 15 రోజులు పెట్టి మనం ఉంటున్నాం. జిల్లా ప్రెసిడెంట్ గారు రాజయ్య గారు కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి మన నియోజకవర్గంలో కూడా 3 మండలాలు అయిపోయి ఈ రోజుతోటి 3 మండలాలు కూడా మన వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సక్సెస్ గా మన నాయకుడికి పేరు వచ్చే విధంగా చేసినందుకు అందరూ కూడా నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే కాదు, నిజాన్ని కూడా మనం ప్రతిరోజు ప్రచారం చేయకపోతే అబద్ధం రాజ్యాంగం. మరి అబద్ధమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ వస్తారని ఇప్పుడు ఒక గ్యాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగులు ఇస్తారని మాట్లాడి ఒకవేళ ఉద్యోగ పక్షంలో నెలకు 3,000 గుర్తిస్తామని, నిరుద్యోగ గుర్తిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఉచిత బస్సు వచ్చిన నెల అంటున్నారు, ఎంతవరకు ఇస్తారో అది కూడా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగాక ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొరపాటు మీరు తొలి డిపోలో ఎక్కి రాజేపేట వెళ్తే మాత్రం పిచ్చిగా నింపారు. ఎందుకంటే దిక్కి సగం దగ్గర మన జిల్లా, ఏ జిల్లా ఆ జిల్లా ఎక్కడైనా మీకు పిచ్చి మెయిన్గా ప్రజలకి నింపారు. తర్వాత చెప్పుకుంటున్నాం అది మరి ఇంకా రావడం చెప్పడం పొరపాటు ఇలా ప్రతిదీ కూడా రైతు మోసం. అనకాపల్లి మండలం మాకవరం, మాటూరు, ఊడేరు, మామిడిపాలెం, సంపతపురం గ్రామాల్లో మాజీ మంత్రి, అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొడతల రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో కిడ్నీ సంబంధిత సమస్యలపై ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి మండలంలో మైనింగ్ జరుగుతున్న గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించడం విచారకరమన్నారు. ఈ సమస్యలు తమ దృష్టికి రావడంతో ప్రజలందరికీ ఉచిత రక్త పరీక్షలు, సీరం క్రియేట్ టెస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరికైనా కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయిన వారికి అనకాపల్లిలో నెఫ్రాలజీ వైద్య శిబిరం పెట్టి వైద్యం చేస్తామన్నారు. ఈ మైనింగ్ జరుగుతున్న 11 గ్రామాల్లో ప్రజలు ఎవరైనా కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. తుమ్మపాల, తగరంపూడి, కసింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ వైద్యుల ద్వారా ఈ టెస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, ఎంపీటీసీ చంద్ర నాగేశ్వరరావు, సర్పంచులు నంబారి శ్రీను నాగమణి, పూడి పరదేశ్ నాయుడు, మొయ్య నూకరాజు భవానీ, సిరిగిరి శెట్టి, కృష్ణమోహన్, కరుణన్ రెవెన్యూ నాయుడు, ఎంపీటీసీలు మిద్దె రామచంద్రరావు, గణేష్ మరియు కూటమి నాయకులు ఇంటి తాతారావు, ఆళ్ల శ్రీను, దాసరి రాజు, పెద్దిశెట్టి అర్జున్, జమ్మల బాబురావు, వస్తాది తాతబాబు, రవి రమేష్, వెంకట లోవరాజు, గంగప్పం జగదీష్, బంటు రవి, పోండా లక్ష్మీనారాయణ, మల్ల రాంబాబు, కోసిరెడ్డి త్రినాథ్, మాకవరం, మాటూరు, ఊడేరు, మామిడిపాలెం, సంపతపురం కూటమి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. సార్ 300 ఆల్రెడీ
సచివాలయం ద్వారా అప్పుడు మళ్ళీ పెట్టిద్దాం అమ్మా. అవునంటే కొన్ని నెలలు ఇచ్చారు, ఆ నెలలో ఇచ్చారమ్మా. తర్వాత ఇది కూడా జరుగుతుంది. ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది వాళ్ళని కూడా చేసుకుని చెప్పండి అమ్మా. సాయి ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే తెలుస్తుంది. సర్కా మీరు ఏం చేస్తారంటే పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉంది? మన శాసనసభ్యులు మాజీ మంత్రి మరియు ప్రస్తుత శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కొడతాల రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం అమ్మా. వాళ్ళని కూడా చేసుకుని చెప్పండి అమ్మా. సాయి ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే తెలుస్తుంది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. జగ్గైపేటలో పాత మున్సిపల్ కార్యాలయం నందు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల దీక్షా శిబిరాన్ని తన్నీరు నాగేశ్వరరావు సందర్శించి మద్దతు ప్రకటించారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. తక్షణమే జీవో నంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆప్కాస పరిధిలో ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కళ్లు తెరిచి సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తమ మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ హాఫీజ్ జున్సీసా, అలాగే దివ్యల రామారావు, పెంటి శ్రీనివాసరావు, నంబూరి రవి, పసుపులేటి సత్యశ్రీనివాసరావు, బాణావత్ రాజు, పిడమర్తి ప్రభు, మన్నె అప్పారావు, దర్శి వెంకటేశ్వర్లు, అమనబోయిన గోపి, షేక్ ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి అట్లాంటి వాటికి కూడా మీరు మరి కనీసం సహకరించకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు వాళ్ళు మరి ఎప్పుడు కూడా దుమ్ము ధూళిలో అలానే మురికిలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొబ్బరి నూనె కావాలి క్లీనింగ్ చేసుకోవడం కోసం. వారికి సోపులు ఇవ్వాలి మనం, అవి కూడా ఇవ్వమంటే కూడా కమిషనర్ గారు మా పరిధిలో లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ మున్సిపల్ చైర్మన్ గారిని అడుగుతా ఉన్నాం, మేము ఈ పాలక వర్గాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మనకి సుమారుగా 60,000 జనాభా ఉన్న పట్టణంలో మరి సుమారుగా 185 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారి రక్షణ, వారి ఆరోగ్యం మనకి పట్టదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు మీరు కౌన్సిల్ తరపున లక్షలు కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కదా, ప్రజారోగ్యానికి సంబంధించి మరి కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి సంవత్సరానికి 4,000 లక్షలు కూడా ఖర్చు అవ్వదు. మన పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలాసార్లు రాఖ్యమాళ్ళు మనకి అప్రాళ్ళు, షూస్, కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర తెప్పించండి. మీకు ప్రొవిజన్ లేకపోతే సోపులు, కొబ్బరి నూనె కూడా వేరే ఫ్యాక్టరీల నుంచి తీసుకోండి. కానీ మీరిస్తారా, పురపాలక సంఘం తరఫున ఖర్చు పెడతారా, లేకపోతే ఇతర సంస్థల ద్వారా మీరు సేకరిస్తారా అన్నది అది మీ ఇష్టం. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత మాత్రం మీకుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే గ్రాట్యుటీ విషయంలో కానీ, అలానే వారికి సంక్షేమ పథకాలు వాళ్ళు చేసే తాత్కాలిక ఉద్యోగం, ఇంజనీరింగ్ శాఖ అయితే 13,000 వస్తున్నాయి, పారిశుద్ధ్య కార్మికులు అయితే 19,000 వస్తున్నాయి. ఈ 19,000, 13,000తో నెల ఎటగడుస్తుంది వాళ్ళకి. మరి వాళ్ళు కనీసం మరి అమ్మఒడో, లేకపోతే ఆరోగ్యశ్రీలో, లేకపోతే మరి గ్యాస్, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, లేకపోతే మరి రైతు భరోసాలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. మీరు
వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి మీరు ఇవ్వనని చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇందులో మరి అర్థం చేసుకొని వీళ్ళ ఉద్యమానికి మద్దతు ఇచ్చి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఏదైతే ఇస్తున్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ఈ కార్మికులందరికీ కూడా అందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మరి మీరు న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా వరకు అందరం కూడా మరి వారికి సహాయం చేస్తామని, వారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కరోనా వస్తే అప్పటి వరకు వీళ్ళ శాలరీస్ కేవలం 16,000, 15,000. శ్రీ సీతారామ రజక సంక్షేమ సేవా సంఘం పెద్దాపురం ప్రెసిడెంట్ అయిన దేవరకొండ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రజక సోదరుల ఆత్మీయ అభినందన సభ యాసలపు సూర్యారావు భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఏబీడీ మెంటారావు, టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర చైతన్య సేవా సంస్థ అధ్యక్షులు కాకినాడ రామారావు, కాకినాడ లోవరాజు, గోల్తి సత్యనారాయణ, శ్రీ సీతారామ రజక సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు పెంటయ్య పాల్గొన్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు కళ్యాణ మండపం యొక్క స్థలాన్ని రజక సంఘం పెద్దలు మరియు సభ్యులు పరిశీలించారు. ఈ పెద్దాపురం రజక సంఘీయులు అందరూ కలిపి ఈవేళ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి డైరెక్టర్ గారు అయినటువంటి మన ఏబీడీ మెంటారావు గారు పెద్దాపురం మరి రావడం, మరి ఈ కార్యక్రమం మీద మేము వేళ మీటింగ్ కూడా పెట్టుకుని పెద్దల దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి ఈ సీతారాముడి చెరువుకి సంబంధించినటువంటి మరి ఎన్నో 200 సంవత్సరాల దగ్గర నుంచి ఈ రజకుల ఆధీనంలో ఉన్నటువంటి చెరువు ఇది. ఈ చెరువు చాలా వరకు మరి ఆక్రమణకు గురి అయిపోయింది. ఉన్నటువంటి చెరువునైనా సరే మరి రజకులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఈ చెరువు నిరుపయోగం అయిపోయి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు లాంటి ఇక్కడ రకరకాలుగా జరుగుతున్నాయి. అటువంటి వాటిని కూడా కట్టుదిట్టం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే చుట్టూ ఫెన్సింగ్ వేయించాలి, అలాగే చెరువు లోతు చేయించాలి, ఒక బోరు కావాలి, అలాగే ధోబీ ఘాట్స్ కూడా శుభ్రపరిచి వాటిని పునర్నిర్మించాలి. ఇలాగ ఇవన్నీ కూడా చేయడం వలన మరి సమారమే 500 కుటుంబాల రజకులు ఈ యొక్క చెరువు మీద ఆధారపడి ఉన్నారు. మరి ఎప్పుడైతే దీని మీద ఇది అసంఘీకరంగా ఉన్నదో మరి ఉపాధి కూడా రజకులు కోల్పోయి ఇళ్ల దగ్గర గట్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. దాని మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తక్షణం మన ఈడీ బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, ఎంపీ నిధుల నుంచి కానీ, ఎమ్మెల్యే గ్రాంట్స్ నుంచి కానీ ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఇన్ని వేల మంది వృత్తిదారులు ఆధారపడి ఉన్నటువంటి ఈ చెరువుని తప్పనిసరిగా కూడా ఈ యొక్క ప్రదేశాన్ని అంతటినీ కూడా మరి ప్రభుత్వం దీని మీద ఫండ్స్ ఇచ్చి ఈ శుభ్రం చేసి మరి దాన్ని ఈ యొక్క రజకులకి అందరికీ కూడా ఉపయోగకరంగా చేయాలని చెప్పేసి మీ వేళ దీని అంతటినీ కూడా పరిశీలన చేసి మరి మేము దీని మీద మరి ఎదరికెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే దీన్ని కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళి మేము ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మరి ఈవేళ అందరినీ కూడా కూర్చోబెట్టి దీని మీద చర్చించడం జరిగింది. మరి తప్పనిసరిగా కూడా మరి ఇది ప్రభుత్వం మరి దీని మీద పూనుకుని, అలాగే మరి నుయ్యులు ఉన్నాయి, నూతులన్నీ కూడా పూడిపోయినాయి, మాకు తక్షణం బోరు కావాలి. ఈ బోర్ నుంచి వచ్చే వాటర్ ఈ చెరువుకి మేము పెట్టుకొని ఈ చెరువులో కూడా మాకు అన్ని రకాలంగా మాకు ఆదాయ వనరులు లేవు. ఇందులో చేపలు పెంచుకునే 343 జీవో ప్రకారం కూడా మేము చేపలు పెంచుకోవడానికి మాకు రైట్స్ ఉన్నాయి. దాని మీద ఈ చెరువులో నీరు నింపుకోవడం వలన ఇటు వృత్తికి అటు ఆదాయపరంగా కూడా ఈ యొక్క జాతికి ఉపయోగపడితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా ఈ రోజునాడు మరి తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి అందరి ముందు తెలియజేస్తున్నాను. రోజున పెద్దాపురం పట్టణంలో ఉండేటువంటి రజకులకి సంబంధించిన సీతారాం చెరువుని మేము అందరం కూడా మేము సందర్శించడానికి వచ్చాం. ఇక్కడ పరిస్థితులు అయితే ఆ చెరువు యొక్క పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంది. వృత్తి చేసుకోవడానికి కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. మరి తప్పనిసరిగా ఇప్పుడు ఈ మొత్తం మా పెద్దాపురం సంఘం పెద్దలు డిఈ గారు, మన దేవరకొండ సూర్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ గారైనటువంటి మా కాకినాడ రామారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ చెరువు యొక్క స్థితిగతులన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ చెరువుని
వృత్తి చేసుకోవడానికి అనుకూలంగా లేకుండా మారిపోవడం, మరి దీన్ని మేము చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉండే వృత్తి చేసుకునే రజకులందరూ కూడా. కాబట్టి ప్రభుత్వాన్ని మరి రజక సంఘాల తరపున, రజక జాతి తరపున నేను రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా మన ప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుని నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని కూడా మేమందరం కూడా మా రజక జాతి తరపున కార్పొరేషన్, రజక కార్పొరేషన్ స్టేట్ తరపున కూడా మేము ప్రభుత్వానికి ఒక విన్నపం తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ చెరువుని బాగు చేయడానికి, దాన్ని శుభ్రం చేసి, దానికి నిధులు విడుదల చేసి, వారి యొక్క జీవనాధారంగా మరలా దాంట్లో వృత్తి చేసుకోవడానికి అనుకూలంగా అన్ని రకాలుగా దాన్ని శుభ్రపరిచి కొంత ఇన్వెస్ట్ అమౌంట్ అది శాంక్షన్ చేయించి దాన్ని బాగు చేయిస్తే వృత్తికి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అనేక రకాలుగా దీన్ని కబ్జా చేయడం కూడా జరిగింది. పెద్ద చెరువు ఇది, సీతారాంపురం చెరువు అంటే అక్కడ చాలా అద్భుతమైన సీతారామ చెరువు గారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ఎంపీపీ బోలిశెట్టి గోవిందరావు తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. నిన్న రాత్రి గోవిందరావుకు తమకు ఉన్న సమస్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సమస్యలపై అధిష్టానం వరకు తీసుకుని వెళ్లి అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిష్కారం చేసే దిశగా అవకాశం కల్పించడం లేదంటూ పార్టీ నాయకత్వంపై విసుగు చెంది రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు జిల్లా నాయకత్వం తరఫున రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు వీసన్ రామకృష్ణ తదితరులు ఆధ్వర్యంలో తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని, మరో 4-5 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఎస్రాయవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లాలోనే సీనియర్ నాయకుడైన సోదరుడు బొలిశెట్టి గోవింద్ గారు నిన్న కొద్దిగా పార్టీ వ్యవహారంలో చిన్న ఇబ్బందులు ఏర్పడి మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలు అధిష్టానం వర్గం దృష్టికి వెళ్ళి ఈరోజు ఉదయం అధిష్టానం వర్గం కొత్త సత్యబాబు గారు, అలాగే కన్నం ధర్మశ్రీ గారు, ఆయన రాజకీయ గురువు గారైన కన్నబాబు రాజు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగికులు అందరూ ఫోన్ చేసి మీకేం ఇబ్బందులు ఉంటే త్వరలోనే పరిష్కారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ మండలంలో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిపి ముక్తఖండంతో మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరడం జరిగింది. వీళ్ళందరి కోరిక మేరకు గోవింద్ గారు అధిష్టానం వర్గం కోరిక మేరకు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అధిష్టానం వర్గం గోవింద్ గారిని అన్ని విధాలా చూసుకుంటుందనే నమ్మకంతో వీళ్ళందరూ పోవడం జరిగింది. మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ పార్టీలోని ఇబ్బందులన్నీ తొలగించుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున మన మీడియా సోదరులందరి ముందు కూడా నేను ఒక్కడనే పార్టీ వ్యవహారాలపై మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా, అలాగే పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే నేను ఇప్పటికీ అదే స్టాండ్ పై నిలబడి ఉన్నాను. అయితే నాకు మొదటి నుంచి నా బలం, నా అండ దండ అన్నీ కూడా మా మండల తాలూకా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలందరూ కూడా గతంలో మాకు ఎమ్మెల్యేకి విభేదాలు వచ్చినా సరే వదిలిపోకుండా నన్ను అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ రోజున నేను వాస్తవంగా నిన్న ప్రకటన చేసేసరికి వాళ్ళకి విషయం ఎవరికి తెలీదు. ఉదయాన్నే వచ్చి వాళ్ళందరూ కూడా నన్ను, మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము, ఈ రోజు నువ్వు అన్యాయం చేసి ఎలా వెళ్తావని నన్ను బలవంతం పెట్టడం. అంతకుముందే పార్టీ పెద్దలు ఫోన్ చేసినప్పటికీ చాలా మంది నేను వ్యతిరేకించడం కూడా జరిగింది. కానీ అంతిమంగా మా సోదరులందరూ కూడా నన్ను నిర్బంధించడంలో, అలాగే మా సోదరుడు రామకృష్ణని కూడా వచ్చి ఇది కొద్దిగా ఓపు పడదాం, కంగారు పడద్దని చెప్పారు. అయితే ఫైనల్ గా ఒక 3-4 రోజుల్లో మా ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం దిశగా మీ తాలూకా ఇబ్బందులన్నీ ఆయన తెలియజేసి, ఆయన ఇచ్చిన హామీ మేరకు అప్పుడు ఆలోచించు కానీ అప్పుడు దాకా ఉప్పు పట్టమని కోరడం జరిగింది. కాబట్టి నేను అందరికంటే నా కేడర్ తాలూకా నిర్ణయం మేరకు కొద్దిగా ఓపు పట్టవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే నా బలం కాబట్టి వాళ్ళ
అభ్యర్థన నేను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి దాన్ని తీసుకొని నేను ఖచ్చితంగా ఈ 3-4 రోజులు కొద్దిగా ఓపు పట్టి మాకు పార్టీ సైడ్ నుంచి సరి అయిన నమ్మకం దొరికినట్లయితే ఖచ్చితంగా అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాదవరం మండలంలోని తాండూరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులతో ఖరీఫ్ వరి సాగుకు నీటి విడుదలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ అధ్యక్షతన డిఈ అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ రైతుల సూచనలు సలహాల మేరకే నీటిని విడుదల చేస్తామన్నారు. చాలా వరకు రైతులు ఆగస్టు 10 నుంచి 15వ తేదీ మధ్యలో నీటి విడుదల చేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఆ సమయాల్లోనే నీటిని విడుదల చేస్తామన్నారు. నీటిని విడుదల చేసే ముందు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అందుకు రైతులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, మండలంలో పీఎస్ఐఎస్ అధ్యక్షులు మాణిక్యం, బాబులు, నానిబాబు, మాజీ తాండవ చైర్మన్ కొండబాబు, జడ్పీటీసీ అప్పల నరస, మాజీ ఎంపీపీ నేతలు విజయ్ కుమార్, తాండవ ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు. 4,20,00,000 కూడా 4 నియోజకవర్గాల్లో కూడా కొంత వచ్చింది. మా నర్సిపట్నం నియోజకవర్గంలో ఉన్న వర్కులకి 1,71,00,000, అలాగే పాయకరాపేట నియోజకవర్గం అంటే కోటూరు మండలంలో 1,66,00,000, అలాగే తుని నియోజకవర్గానికి 66,00,000, ప్రతిపాడు నియోజకవర్గానికి 26,00,000 చొప్పున వచ్చి 57 వర్కులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి, పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 2,10,00,000 మొట్టమొదటి టెండర్ వర్కులు వెళ్ళే 18 వర్కులు, అవి కూడా 90% వర్కులు కంప్లీట్ అయ్యాయి. వాస్తవానికి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. అవి నేను అప్పుడే ఇరిగేషన్ మినిస్టర్ గారిని 2 సార్లు కలిసి మొన్న కూడా చెప్పాం. రాష్ట్ర పరిస్థితి ఎలాగుందో మా ప్రాజెక్ట్ పరిస్థితి కూడా అలాగే ఉందండి, చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఏ పక్క వదిలినా నీరు వదిలిన తర్వాత కొన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్తే ఈ సంవత్సరం ఇచ్చిన కాడికి ఖర్చు పెట్టేసుకోండి, నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటట్టు చూస్తానని చెప్పడం జరిగింది. మన స్పీకర్ గారు ఉంటుండగానే మొన్నే ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వాస్తవానికి అనేక సమస్యలు లాస్ట్ ఇయర్ కూడా కాలం వదిలిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. 4-5 కుర్రోళ్ళని మధ్య పెట్టి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నదో తాత్కాలికంగా చేసాం. ఆ పనులు ఇప్పుడు శాశ్వతంగా చాలా వరకు పూర్తయ్యాయి. ఇంకా ఆ డబ్బులు ఇంకా రాలేదు. వాస్తవానికి లాస్ట్ టైము ఈ టైం తర్వాత ఖర్చు పెట్టిన డబ్బులు ఇంకా రాలేదు. అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. అంచేత ఇప్పుడు మన సంఘాక దగ్గర పోయిందన్నారు. మేము మేడం గారు డేట్ ఇస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఇద్దరం కలిసి వస్తాం. మీ అక్కడ ఉన్న మన స్థానిక ఈ సమస్యలు ఎవరైతే మా దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళు కూడా ఉంటే సమిష్టి ప్రయత్నం వల్లే ప్రయోజనం చేకూరుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకున్నంత వల్ల సమస్య పరిష్కారం కాదు. 8వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు వాటర్ రిలీజ్ చేయమని వాళ్ళు అడగడం జరిగింది. ఈ మధ్యలో మంచిగా ఒక రోజు చూసి విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 369.2 అడుగులు నీరు ఉందండి. అంటే ఆల్మోస్ట్ 2.6 టీఎంసీ వాటర్ ఉంది. ఇది కంటిన్యూగా మనం రిలీజ్ చేస్తే 60 రోజులు వస్తుందండి. కాబట్టి అంటే ఇంతకుముందు వాటరు ఫ్రీగా మనం ఫ్లో చేయలేకపోయామండి, ఎందుకంటే సీట్లు బాగా ఎక్కువ ఉండటం వల్ల. ఈ సంవత్సరం మన కెనాల్లో కూడా ఎంజీఎన్ఆర్జీఎస్లో తర్వాత గవర్నమెంట్ ఓఎన్ఎం కింద ఇచ్చిన వర్క్స్ విధంగా మన సీట్లు కూడా కొంతవరకు తీయడం జరిగింది. కాబట్టి చివరి ఆయకట్టు వరకు కూడా వాటర్ అందిస్తామని తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసంలో అమ్మవార్లకు సార సమర్పణ కార్యక్రమం మురుమళ్లలో ఆదివారం అత్యంత వైభవపేతంగా జరిగింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం నుండి గ్రామదేవతలైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవార్లకు సార సమర్పణ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పు దాట్ల సుబ్బరాజు దంపతుల చేతుల మీదుగా ప్రప్రథమంగా జరిపారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టువస్త్రాలు, వివిధ రకాల స్వీట్లు, చలిమిడి, వడపప్పు, పానకం, గజమాలలు వంటి వాటిని అమ్మవార్లకు సమర్పించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన కార్యక్రమంలో మండల నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, పుట్టింటి, అత్తారింటి ఆడపడుచులు తరలివచ్చి అమ్మవార్లకు సార సమర్పించుకున్నారు. తొలుత ఆలయం నుండి మేళతాళ్లతో భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని ఆలయాల వద్ద అర్చకులు, పురోహితులు ప్రత్యేక పూజలు జరిపారు.
భక్తుల కోలాహలంతో గ్రామం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులను దుస్సాలువాతో సత్కరించి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మాణిక్యాంబ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు భారీ అన్నసమారాధన చేసి ప్రసాదం కింద అమ్మవారికి సమర్పించిన పదార్థాలు భక్తులకు వితరణ చేశారు. మాణిక్యాంబ అమ్మవారికి విశేష శాకాంబరి అలంకరణ, కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కాళి రాజబాబు, ధూళిపూడి చక్రం మాజీ చైర్మన్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, శ్రీ లలిత మహిళా భక్త మండలి, అధిక సంఖ్యలో భక్తులు, దేవాలయ సిబ్బంది సుమారు 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఎవరైతే భోజనం చేశారో వారొక్కరు కూడా లైన్ లో ఉంటుంటే వారందరికీ కూడా ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో శ్మశాన వాటిక వివాదం చోటు చేసుకుంది. పంచాయతీ సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు కలెక్టర్కు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై పార్టీలకు అతీతంగా గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, మోపన్న ప్రసాద్, సేనాపతి వరహాల బాబు, రేగిబళ్ల సాంబమూర్తి మాట్లాడుతూ సుమారుగా 40-50 సంవత్సరాల నుండి శ్మశానం వాటిక ఇక్కడే ఉందని, స్కూలుకి సుమారుగా 120 మీటర్ల దూరంలో ఉందని, సర్పంచ్ ఆవు చనిపోతే అక్కడే పాన్పు వేయడం జరిగిందని తెలిపారు. సర్పంచ్ అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ కుట్ర చేస్తున్నాడనే తప్ప ఇక్కడ ఏమీ లేదని తెలిపారు. గ్రామస్తులంతా శ్మశానం ఇక్కడే కావాలని గ్రామసభ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులంతా ఏకదాటిగా మాకు శ్మశానం ఇక్కడే కావాలని నినాదాలు చేశారు. స్కూల్ చైర్మన్ జైతు అప్పారావు మాట్లాడుతూ శ్మశాన వాటిక కట్టడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, మా స్కూలుకు ప్రహారీ కూడా ఉందని, ప్రహారీ కూడా లేనప్పుడే దహన సంస్కారాలు జరిగేవని, దానివల్ల పిల్లలకు ఇబ్బంది కలగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్ర మురళి, పోలిసెట్టి, జగ్గేదొర, దుంపలపూడి, వెంకటేశ్వరరావు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగపురం గొలుగొండ మండలం. ఈరోజు చీడికాట నాగపురం పంచాయతీలో శ్మశాన వాటి గురించి మొన్న స్థానిక సర్పంచ్ రఘురామచంద్రరావు గారు ప్రెస్ మీట్ అవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి 20 మీటర్ల లోపల కట్టదని చెప్పి చెప్పడం జరిగింది. అది అవాస్తవం. ఎందువల్లంటే నీ రాజకీయ కోసం విషయం ఇది. ఊరు బాగోగులు కావాల్సిన అవసరం. ఎందువల్లంటే చాలామంది మన ఊరు వచ్చినప్పుడు, నాగపురం వచ్చినప్పుడు పేరు గొప్ప ఊరు దెబ్బ అని పదం వస్తుంది. ఎందుకంటే శ్మశానం సరిగ్గా లేకపోవడం 50 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది. అక్కడ దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు స్పీకర్ గారి ద్వారా ఒక 10 లక్షల రూపాయలు నువ్వు వెయిట్ చేస్తున్నావు. గత 5 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? నీ గవర్నమెంట్ ఉంది, నువ్వే సర్పంచ్. అటువంటి తప్పుడు మాటలు మానేసుకొని నీకు ఈ రోజుగా సరే ఊరికి గొలుగొండ మండలం అనకాపల్లి జిల్లా. నా పేరు సేనాపతి వరహాల బాబు. ఈరోజు ప్రెస్ మీట్కి గల ముఖ్య ఉద్దేశం, మా గ్రామంలో శ్మశాన వాటికకి నిరాటంకం చేస్తున్న సర్పంచ్ గారు కట్టేది నిర్మాణం సరైనది కాదని చెప్పి మొన్న జిల్లా కలెక్టర్ గారికి విలేకరుల సమక్షంలో చెప్పారు. అది వాస్తవం కాదండి. ఎందుకంటే గతంలో ఇదే సర్పంచ్ గారు మరి నేను అందరం కలిసి ఉన్నప్పుడే శ్మశాన వాటిక గురించి ఆయన పోరాటం చేయడం మంచిదే. పోరాటం చేసేవారు శ్మశాన వాటికి కంపల్సరీ కావాలని. దానిలో భాగంగానే మరి మా మామగారు ఇదిగోండి ఆగస్టు 25/8/2018లోని మా మామగారు చనిపోయారు. అప్పుడు ఆయన మరి ఎందుకంటే ఆగస్టు కాబట్టి బాగా వర్షాకాలం, లోపలికి వెళ్ళాలంటే బురద, తుప్పలు అవన్నీ ఉండేవండి. దానివల్ల మరి ఇప్పుడు సర్పంచ్ గారు
మరి లోపలికి వెళ్ళలేకపోతున్నాం. పెట్టడం జరిగింది. పెడితే మరి ఆ రైతు వచ్చి ఇక్కడ పెట్టడే మరి ఆ చొరవతో మరి ఆయన చాలా చొరవ తీసుకొని మాది ఇది శ్మశాన స్థలం 20 మీటర్లోనే శ్మశాన స్థలం ఉన్నది అని శ్మశాన స్థలం అని చెప్పి ఆయన అక్కడే పంచి గారు మరి అప్పుడు మరి పిల్లల గురించి అంటే ఆయన ఒకటి చెప్పారు, పిల్లలు భయపడుతున్నారు 120 మీటర్ల దూరంలో ఉన్న కాల్చింది కాదు శ్మశానం. మా పెద్దల కాంచి నాకు తెలిసి నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, నాకు 40 సంవత్సరాలు బట్టి తెలుసు కాబట్టి అక్కడి నుంచి కూడా అక్కడే శ్మశానం చేస్తున్నాం. ఈరోజు ఆయనకు వచ్చిన అభ్యంతరం ఏంటి? పోనీ ఈ అభ్యంతరం చేసిన అసామి ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ముందుకాంచి అక్కడికి కదా అసలు కొత్త శ్మశానం ఎక్కడ చూపించేస్తే ప్రజలందరూ అక్కడికి వెళ్ళి దహన కార్యక్రమం చేస్తుంటాం కదా. ఈవేళ మనం ఏదన్నా గ్రాంట్ 10 లక్షల గ్రాంట్ మన స్పీకర్ గారి దగ్గర నుంచి తెచ్చి అక్కడ శ్మశానం ఏర్పాటు చేసి పనులన్నీ చేస్తుంటే అక్కడొద్దు ఇక్కడొద్దు, స్కూల్లో పిల్లలు చూస్తున్నారు అనే వాళ్ళ చేత చెప్పించడం. అక్కడ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేనాడు శ్మశానం అక్కడ కాల్చలేదా? స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడే అక్కడ శ్మశానం కాల్చాము. ఇప్పుడు స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు వచ్చింది, శ్మశానాన్ని షెడ్ కడుతున్నాము. రేపు ఆ శ్మశానంలోకి వెళ్ళే మార్గం దగ్గర సీసీ రోడ్డుకి కూడా గ్రాంట్ తెస్తున్నాము. అదే మార్గంగా దానికి డ్రైన్ కట్టి దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా మేము నిర్మించడానికి రెడీగా ఉన్నాము. అంతేగాని ఇవాళ ఆలొద్దు ఈలొద్దు ఏ పని 95లో కూడా కూలీలు కట్టున్నాయి. అక్కడే మేము చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మొన్న మా సర్పంచ్ గారు ఆవు కూడా చనిపోతే అక్కడే కప్పెట్టారు. ఈ యలమంచిల రఘురామ్ గారు ఎవరు ఏం జరిగినా అక్కడే చేస్తున్నాం. ఎందుకంటే మరి స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉంది. అలాగే మాకు ఇప్పుడు దీనికి కూడా మేము అయ్యన్న పాత్రి గారిని 10 లక్షలు అడిగాం కాంపౌండ్ వాల్ కట్టడానికి. ఇప్పుడు శ్మశాన వాటికి కూడా కాంపౌండ్ వాల్ వేస్తాం. తర్వాత దానికి సీసీ రోడ్డు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏమంటున్నారంటే ఆయన పచ్చాబద్ధం ముందే చెప్పాను కదా. ఈ నా పేరు జైతు అప్పారావు అండి. స్కూలు చైర్మన్గా మొన్న నన్ను నిర్మించారు. ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం కారణం ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మన సర్పంచ్ గారు అంటున్నారు. అదైతే మట్టుకి ఉరుసుట్లు మన స్కూలు ఉరుసుట్లు కాంపౌండ్ వాళ్ళు ఉందండి. ఎటువంటి పిల్లలకి ఇబ్బంది లేదు. అది గతంలోని మా ఎస్సీఓలు గట్రా అక్కడ సమాధి చేశారండి. అది ఎప్పటి నుంచో ఇబ్బంది పడేవారు. కానీ కొంతకాలంలోని మా సర్పంచ్ గారు వచ్చి దాన్ని ఉపాధి హామీ పనిలోని డ్రైన్ మామూలు రోడ్డు వేసి దానికి మామూలు కలవడ కట్టారండి. అలాగే మన ఇక్కడ గ్రామస్తులు మన విహత నాయకుడు మన అయ్యన్న పాత్రి గారు 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తే 150 కిలోమీటర్ల దూరాన్ని 120 మీటర్ల దూరాన్ని దాన్ని కడుతున్నారండి. దాన్ని బట్టి పిల్లలకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు గ్యాప్ మేము అడిగాం అనుకుంటున్నామండి. దాన్ని ఉరుసుట్లు కాంపౌండ్ వాళ్ళు కట్టి పిల్లల కంటే ఇబ్బంది లేకుండా చేద్దామని చూస్తున్నామండి. ఇదే నేను చెప్పవలసిన కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో సొసైటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం సుమారు 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారని, కానీ దీనికంటే ఎక్కువ మొత్తంలో దోచుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు. అక్రమంగా సంపాదించిన ఈ సొమ్ముతో విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రాథమిక సహకార సంఘాలకు అధ్యక్షులుగా నియమితులైన వాళ్ళు పదవీ స్వీకారాలు తీసుకోవడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కోయా బోస్ గారు పదవి ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. నెహ్రూ గారు వారు తప్పకుండా రైతులకి అందుబాటులో ఉంటారని ప్రభుత్వం తరఫున లోన్లు ఎన్ని సకాలంలో అందిస్తూ ఎన్ని సక్రమంగా జరుగుతుంది తప్పకుండా. ఇకపోతే రాజకీయాల విషయానికి వస్తే మనం ఈ మద్యం కుంభకోణాన్ని చూస్తూ ఉన్నాం. నేను గతంలోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 2019కి ముందు ఒక్క అవకాశం ఇవ్వమని అధికారంలోకి వచ్చే ముందే ఆయన మొత్తం ఒక స్కీము మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు. నేను అధికారంలోకి వస్తే ఏ రకంగా దోచుకోవాలనే దానికి సాక్ష్యమే ఈ లిక్కర్ కేసు. నేను కొద్దిగా ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే 3,500 కోట్లు అన్నారు, అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే 200 నుంచి 300 కోట్లు నియోజకవర్గాలకు తరలిల్ని అన్నారు. అది నేనైతే ఒప్పుకోను, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇసుక కుంభకోణం తాలూకా కావచ్చు, ఇతరత్ర కుంభకోణాల డబ్బు అట్లా తరలించవచ్చు. ఈ 3,500 కోట్లు విదేశాలకు తరలించి ఆస్తులు కొనుగోలు చేసి ఉండొచ్చు. ఎందుకని చెప్తా ఉన్నానంటే గడిచిన ఎన్నికల్లో ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే 55 కోట్ల రూపాయలు నిధులు. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఒక 2-3 ఎకరాల ఆసామి. నియోజకవర్గంలో
ప్రతి గ్రామంలో 2,000 రూపాయల వంతున ఈ నియోజకవర్గంలో పంపకాలు చేయడం జరిగింది. అట్లాగే ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే నాకు తెలిసి 300 నుంచి 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 200-300 కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు 3,500 కోట్లని చెప్తున్న ఈ మద్యం స్కామ్లో దీనివల్ల కనీసం ఒక 10,000 మంది చనిపోయారు, 15,000 మంది చనిపోయారు, ఇంకంత ఎక్కువ మంది చనిపోయారు తెలియదు ఆ కల్తీ మద్యం తాగి జరిగిన దందాలో. కాబట్టి మళ్ళీ ఇన్ని అక్రమాలు చేసి ఒక్క అవకాశం అని వచ్చి ప్రజల్ని ఇంత ఇబ్బందులు పెట్టి ప్రజలందరూ గమనిస్తుంటే కూడా మళ్ళీ సాక్షి పత్రికలో పక్కదారి పెట్టించే వార్తలు రాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంతకు మించిన స్కీములతో రెడీ అయ్యి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి కూటమి ప్రజలు, కూటమి నాయకులందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి ఈ భూతాన్ని మళ్ళీ 2029లో తిరిగి లెగవకుండా బయటికి రాకుండా మనందరం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు చెప్తూ, ఖచ్చితంగా దీని మీద ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్లో కేవలం అక్కడ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అందరిని అరెస్ట్ చేశారు. ఏది 100 కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ సహాయ కమిషనర్ ద్వారపరెడ్డి సురేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరణ చేశారు. మరియు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారు శ్రీ పార్వతీ అమ్మవారికి ఆషాఢ మాస సారను అందజేశారు. మందపల్లి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు కోలాటం, మంగళ వాయిద్యాలతో ఆర్చ్ గేట్ నుండి దేవస్థానం వరకు ఊరేగింపుగా వచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, మందపల్లి ఎంపీటీసీ సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, చింతం కృష్ణ, సాధు చెంచయ్య, సలాది బాబ్జీ, పాలూరి సత్యానంద, ఇతర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు, పిప్పలుడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు, శనిని మందుడు అంటాం కనుక మందేశ్వరుడు. మందేశ్వరుడు, మందపల్లి ఆ దేవుడి గురించి ఆ పేరు గ్రామానికి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. పురాతనమైంది, కొన్ని యుగాల లాంటిది, దేవతా ప్రతిష్ఠ. ఈ కార్యక్రమం చెప్పండి. ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది. శివాలయం లేని ఊళ్ళో భోజనం చేయకూడదు. అందుచేత వెలసిందో, దేవతల ప్రతిష్ఠ చేసిందో, మహారాజులు ప్రతిష్ఠ చేసిందో, మానవులు ప్రతిష్ఠ చేసిందో ఏదో ఒక శివలింగం ఉంది. ఈశ్వరుడు, ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం. శనిక ప్రీతికరమైన నువ్వుల నూనె అభిషేకం, దాన్నే తైలాభిషేకం అంటారు. బయట అభిషేకం చేసుకుని తొట్లో నూనె పోస్తారు, వెళ్ళి శనిహండి ఎత్తి కొడుతూ ధారాపాత్రం. వంశపారంపర్యార్చకులు మేమే గర్భాలయంలోకి వెళ్తాం, ఇంకేమనే వెళ్ళము. శనేశ్వరుడు, ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం. ఈరోజు శాకంబరి పూజ, శాకంబరి ఉత్సవం. ఆషాఢమాస ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం నిరుడు ఈ రోజునే చేశాం. ఈ సంవత్సరము ఈ రోజునే చేశాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి పార్వతీ అమ్మవారికి సారి పంపుతారు. నిరుడు పట్టుకొచ్చారు, ఈ సంవత్సరం పట్టుకొచ్చారు. శాకంబరి ఉత్సవం ఈరోజు చాలా బాగా చేశాం. వాళ్ళని పెద్ద వంతుల దగ్గర నుంచి తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవం చేస్తారు. ప్రతి అమ్మవారి ఆలయాల్లో చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా మొన్న 8, 9, 13 రోజులు చేశారు. విజయవాడ కనకదుర్గకి దీనికి కూడా చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చేశాం. ప్రతి ఊళ్ళోనూ పెద్ద ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు చేస్తారు. కూరగాయలు అవి వాటితో అలంకరణ చేసి పూజ చేస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వేయించేసి ఉన్న మందపల్లి గ్రామంలో
ఏం చేసిన శ్రీ శనీశ్వరుడు స్వామికి ప్రతిష్ఠించబడిన శ్రీ శనీశ్వర మరియు మందేశ్వర స్వామి మరియు పార్వతీ అమ్మవారి దేవస్థానం నుండి ఈరోజు శాకాంబరి ఉత్సవాలు, పార్వతీ అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించుకున్నాం. ఈ అమ్మవారికి సంబంధించి చీర సారే వాడపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మనకి చీర సారే అమ్మవారికి వచ్చింది. భక్తులందరూ కూడా గ్రామం ఆడపడుచులందరూ కూడా చక్కగా వారి అభిరుచికి తగ్గట్టు స్వీట్లు అవి పెట్టి అమ్మవారికి ఇవాళ చక్కగా చేసుకున్నారు. అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది ఇవాళ. అందరూ కావున శాకాంబరి ఉత్సవాలు ఇది రెండోసారి చాలా బాగా జరిగింది. భక్తులందరూ దీనికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం కోరుచున్నారు. వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయంలో మా ఈవో గారు సురేష్ బాబు ఆధ్వర్యంలో మా గ్రామస్తులు పెద్దలు అర్చక స్వాములందరూ కలిపి గత సంవత్సరం ప్రారంభించిన ఈ అమ్మవారికి శాకాంబరి ఆషాఢ మాసంలో కూరగాయలతో అలంకరణ చేయడం అని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి నిజం చెప్పాలంటే ప్రారంభించిన వెంటనే పూల జల్లులాగా చక్కటి వర్షం చినుకులు అంటే మనిషి తడవని చినుకులు పువ్వులాగే తో ప్రారంభించారు. అయితే మహిళలు, స్త్రీలు నేను ఊహించలేదు, ఇంచుమించుగా 500-600 మంది మహిళలు, స్త్రీలు పిండి వంటలతోటి చక్కటి అలంకరణతోటి పువ్వులు, పుష్పాలు, పలహారాలు తీసుకున్న వాళ్ళందరూ పిండి వంటలతోటి వాళ్ళందరూ మాతో పాటు పెద్ద మంత్రి వరకు వచ్చి వాడపల్లి నుంచి వచ్చే ఆ దేవస్థానం నుంచి అమ్మవారికి సారిని మేమందరం కూడా ఈవో గారి సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా సత్యనారాయణ ఎంపీటీసీ సత్యనారాయణ గారు, మా సలాది వేరు బాబ్జీ గారు, తర్వాత మా అర్చకుల స్వాములందరూ, తాతాజీ, మేమందరం వెళ్ళి పెద్దలందరూ కూడా వెళ్ళి దాన్ని ఆహ్వానించుకుని మేమందరం ఎంతో ఉత్సాహంతో మేళ తాళాలతోటి, కోలాటంతో, చక్కటి ఏర్పాటుతోటి, మందుగుడి సామాన్లతో గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా ఈ కార్యక్రమం జరిగింది. నిజంగా నాకుండే ఈ అనుభవంలో ఈసారి జరిగిన కార్యక్రమం చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. బాబ్జీ గారు అయితే, వీరాస్వామి బాబ్జీ గారు అయితే ఇంకొక గంట కూర్చుని వెళ్దాము, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, వచ్చిన తర్వాత అన్నదానం ప్రారంభిద్దామని యువ గారితో చెప్పడం, మేమందరం కూడా ఆనందోత్సవాలతోటి చక్కటి కార్యక్రమాన్ని మందపల్లి దినేశ్వర గుడిలో ఇంతటి చక్కటి కార్యక్రమం చేయటం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మీరందరూ సహకరించి, మీ పత్రికా విలేకరులు, మీ మీడియా వారు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు భక్తులు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఏకాదశి సోమవారం ఉదయం 10 గంటల నుండి పార్వతీ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారను సమర్పించారు. శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి ఊరంతా తిరిగి దుర్గాదేవికి, కొండాలమ్మ అమ్మవార్లకు మరియు బుచ్చమ్మ పేరంటాల అమ్మవార్లకు ఇచ్చిన తదనంతరం పార్వతీదేవికి సారను అప్పగించడం జరిగింది. తదనంతరం కొండగుంటూరు గ్రామం అంతా తిరిగి సారే వివిధ రకాల పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక, పువ్వులు, కూరగాయలు, పూలదండలు, కాజా, లడ్డు, మిఠాయి, వివిధ రకాల స్వీట్లు, పానకం, వడపప్పు, శనివిడి, అరటి పండ్లు, గెలలు, ఇతర పండ్లు పంచిపెట్టడం జరిగింది. కార్యక్రమంలో కొండగుంటూరు గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అట్టహాసంగా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే బండారు సమక్షంలో బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గా కొత్తపల్లి వెంకట లక్ష్మీ దుర్గా. 2000 ఎకరాలతో రాజకీయాలకు వచ్చిన బాబు 7 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో చెప్పాలన్న మాజీ మంత్రి దాడిశెట్టి. తునిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సీఎంపై విమర్శల వర్షం కురిపించిన రాజా. అనకాపల్లి మండలం మాకవరం, మాటూరు, ఊడేరు, మామిడిపాలెం, సంపతపురం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొడతాల కిడ్నీ సంబంధిత సమస్యలపై బాధపడుతున్న బాధితులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్న రామకృష్ణ. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్థానికులు. న్యాయపరమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్న నాగేశ్వరరావు. ఇది ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.